హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇలా కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదా, ఈ కొబ్బరి చిప్ప నుంచి ఈ కొబ్బరిని సపరేట్ చేసేసుకొని మనము పాడవకుండా ఏం చేయాలి అంటే, నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ టిప్ యూజ్ చేయడం వల్ల కొబ్బరి చిప్పలు అనేవి అస్సలు పాడవండి. ఒక నెల రోజుల నుంచి 2 నెలల వరకు మనకి స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. ఈ కొబ్బరి చిప్పలు ఇలాగా మనము డ్రై చేసేసుకోవాలండి. అంటే ఎండలో పెట్టేసుకుంటే మనకి ఈ విధంగా అయిపోతాయి అనమాట. నేను ఈరోజు కొట్టిన కొబ్బరికాయ అనమాట ఇది. అండ్ మార్నింగ్ కొట్టానండి, ఈవినింగ్ అయితే ఇది మీకు ఇలా చూపిస్తున్నాను. ఈ కొబ్బరి చిప్పలు అయితే నేను చాలా రోజుల నుంచి ఇలాగా స్టోర్ చేస్తున్నాను అనమాట. ఇలా స్టోర్ చేశాక ఇట్లా ఈ విధంగా అయితే ముక్కలు చేసేసుకొని ఈ విధంగా నేను కవర్లో పెట్టేసుకొని ఫ్రీజర్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. ఇది నాకు ఎప్పుడు చట్నీ కావాలంటే అప్పుడు నేనైతే ఇలాగా ముక్కల్ని ఇంకా నేను డ్రై చేసేసుకొని కడిగేసుకొని ఇంకా చట్నీ అయితే చేసేసుకుంటానండి. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందండి, మనకి అస్సలు పాడవు అనమాట. ఇలాగా డ్రై చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనము ఒక కవర్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే చాలండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీలో కానీ కర్రీస్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కూడా మనము ఈ విధంగా ముక్కలు చేసుకున్న ఈ కొబ్బరి చిప్పను అయితే యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అప్పటికప్పుడు ఇలాగ ముక్కలు చేసుకోవడం కానీ పగలగొట్టుకోవడం కానీ చాలా కష్టంగా ఉంటాయి కదా. ఈ కొబ్బరి చిప్పలోని ఈ కొబ్బరిని అయితే ఉంచేస్తూ ఉంటే పాడైపోతుందండి. ఎక్కువ రేటు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఒక 30 రూపీస్ పెట్టుకుంటూ ఉంటాము కొబ్బరికాయని. సో అందుకని మనము ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే మనీతో పాటు టైం కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం రీయూజ్ చేసుకోవచ్చు. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. సెకండ్ టిప్ వచ్చేసరికి మనం అంబ్రెల్లాస్ వర్షాకాలంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటి టైమ్స్లో తడికి ఇలాగా మనం ప్లాస్టర్ పెట్టుకునేది మనకి పోతూ ఉంటుంది కదా. సో అలాంటి టైమ్స్లో చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఎండాకాలంలో మనకి బాగా యూజ్ అవ్వదు, పైన పెట్టేయాలి అనుకున్న టైంలో ఈ టిప్ బాగా పనిచేస్తుందండి. ఎక్కడైనా అరలో పెట్టాలి అని అంటే ఏమవుతుంది అంటే ఇలాగా ఓపెన్ అయిపోతూ ఉంటుంది, చాలా అన్ఈజీగా కనపడుతుంది కదా. సో అలాంటి టైమ్స్లో ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. రబ్బర్ బ్యాండ్ అయితే మన అందరి ఇంట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది కదండి, అది పెట్టేసి ఒక అరలో పెట్టుకున్నాం అనుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టిప్ నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి పెన్నులు అయితే ఉంటాయి కదండి, పెన్నుల నుంచి క్యాప్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డబుల్ గమ్ టేప్ని అయితే వన్ సైడ్ ఇలాగా ఒక గమ్ము తీసేసి ఒకదానికి పైపు అయితే అంటించేసుకోవాలి. ఒక సైడ్ అయితే ఇలాగా క్యాప్కి అయితే అంటించేసుకోవాలి. సెకండ్ సైడ్ వచ్చేసరికి నేను ఇలాగా వాల్కి అయితే అంటించేస్తున్నానండి. ఇదైతే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు కార్తీక మాసం కానీ మాఘ మాసంలో కానీ మనం ఇలాగా అగరత్తులు వెలిగించుకుంటూ ఉంటాం కదండి. సో అట్లాంటి టైమ్స్లో ఇలాగా ఈ చిన్న టిప్ని అయితే యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ మనం ఒక క్యాప్ పెట్టేసుకొని అగరబత్తులు అయితే ఇలాగా మనము వెలిగించేసుకోవాలండి. ఇలా వెలిగించేసుకొని మనకి ప్లేస్ లేదు అని అనుకుంటే ఆ టైంలో ఇలాగా మనం క్యాప్ అయితే ఇట్లా పెట్టేసుకుంటే క్యాప్ మీద ఇలా పెట్టేసుకుంటే చాలండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ టిప్. అండ్ ఇంటి ముందు స్టాండ్స్ పెట్టుకోలేని వాళ్ళు లేదు అంటే ఇలాగా క్యాప్లోని ఇలాగ పెట్టేసుకుంటే చాలండి, చాలా యూస్ఫుల్గా ఈ టిప్ ఉంటుంది. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ చాలా యూస్ఫుల్గా ఈ టిప్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అందరి ఇంట్లో అయితే పిండి అయితే ఉంటుంది కదండి. పిండి ఎక్కువగా పులిసిపోతుంది అన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అందరి ఇంట్లో కొబ్బరి ముక్కలు అయితే ఉంటాయి కదా, 1 నుంచి 2 వరకు కొబ్బరి ముక్కలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఏంటంటే మిగిలిపోయిన పిండి అయితే ఉంటుంది కదండి, ఆ పిండిలో అయితే వేసేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే పిండి అనేది అస్సలు పులవదండి. అంటే మిగిలిపోయిన పిండిని పాడవకుండా ఇలాగా కొబ్బరి ముక్కలతో మనం కలిపేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పిండి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, అస్సలు పులవదనమాట, పిండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా మనం ఫంక్షన్స్ కానీ ఇంట్లో కానీ ఎక్కువగా హెవీ శారీస్ కట్టుకుంటున్నప్పుడు కుచ్చుల దగ్గర మనకి ఏంటంటే పిన్నిసులు పెడుతూ ఉంటాం కదండి, కుచ్చులు అనేవి జారకుండా ఉండడానికి. అలాంటి టైమ్స్లో పెద్ద పిన్నిసులు లేవంటే ఇలాగా చిన్న పిన్నిసులతో కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. ముందుగా మనము పెట్టుకుంటున్నాము కుచ్చులకి అన్న టైంలో ఏంటంటే పిన్నిసులు ఆ సబ్బు ముక్కలకి ఇలాగ పిన్నిసులు అయితే పెట్టేసి గుచ్చేసుకొని ఉంచుకోవాలి రెడీగా. దాని తర్వాత ఏంటంటే ఎన్ని కుచ్చులైనా పర్లేదండి, స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇంత లావు శారీస్ అయినా సరే మనకి ఈజీగా పిన్నిస్ అయితే దూరిపోతుంది. ఈజీగా మనము కుచ్చులు పెట్టేసుకోవచ్చు, చాలా అందంగా కనపడతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చేతికి గుచ్చుకోకుండా చాలా సింపుల్గా ఈ చిన్న పిన్నిస్తోనే ఎక్కువ కుచ్చులను పెట్టేసుకోవచ్చు అండి. టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.
నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కిచెన్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి చాకులు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఆ చాకులు ఏంటంటే మనకి షార్ప్నెస్ లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం షార్ప్నెస్ చేయించుకున్నా సరే ఆటోమేటిక్గా మళ్ళీ మనీ వేస్ట్ అవుతుంది బయటకు వెళ్ళి షార్ప్నెస్ చేయించుకోవడానికి. అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా ఏంటి అంటే షార్ప్నెస్ అయితే చేసుకోవచ్చు. అందరి ఇంట్లో కూడా టీ కప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి కదండి. టీ కప్ని బ్యాక్ సైడ్కి ఇలా తిప్పి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏ చాక్ అయితే షార్ప్నెస్ అనేది తగ్గిందో ఆ చాక్ని ఇలాగా పైన చూపిస్తున్నట్టుగా షార్ప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాక్ అనేది చాలా షార్ప్గా అవుతుందండి. ఇన్స్టెంట్గా మనకి అప్పటికప్పుడు చాకు షార్ప్గా కావాలి, మనకి మంచిగా కట్ చేయడానికి అవ్వాలి అనుకుంటే ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి ఒక బౌల్ అయితే స్టీల్ బౌల్ అయితే తీసుకోవాలండి. ఈ బౌల్లో మనము ఇలాగా ఇంట్లో ఉండే మనకి టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి, టిష్యూ పేపర్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఫ్లవర్స్ తెచ్చుకున్నప్పుడు ఇలాగా కవర్లో పెట్టేస్తే పాడైపోతూ ఉంటాయి కదండి. సో అందుకని ఇలాగా టిష్యూస్ పెట్టేసుకొని ఫ్లవర్స్ అన్నీ ఇలాగా మనము బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోకుండా ఇలాగా మనకి ఎలాగైతే ఫ్లవర్ కనపడుతుందో ఆ విధంగా అయితే మనము టర్న్ చేసేసుకొని ఈజీగా ఇలాగా పెట్టేసుకోవడం వల్ల ఏంటి అంటే ఇందులో ఉండే తడంతా పోతుందండి. చాలా ఈజీగా ఫ్రెష్గా ఉండడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇది చూసారు కదండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఈ ఫ్లవర్స్ ఎప్పుడు పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. మనము అలా కవర్లో పెట్టేయకుండా ఇలాగా కింద ఒక టిష్యూ పైన ఒక టిష్యూ అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్లవర్స్లోని వెట్నెస్ అయితే ఉంటుంది కదండి, అది డ్రై అవ్వడానికి మనం టిష్యూస్ అయితే బాగా యూజ్ అవుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేవుడికి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఈ బాక్స్లో పెట్టేసుకున్న 2 వీక్స్ వరకు మనకి నిల్వ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా లెమన్స్ అయితే తెచ్చుకుంటాం కదండి. సో అట్లాంటి టైమ్స్లో మనకి చాలా లెమన్స్ అయితే తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు తెచ్చుకున్న లెమన్స్ని ఇలాగా చూసారు కదండి, ఈ లెమన్స్లోనే కొన్ని లెమన్స్ అయితే పండిపోతూ ఉన్నాయి కదా. సో అట్లాగా మనకి పాడైపోకుండా ఇలా కవర్లో పెట్టేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి తొందరగా అనేవి పాడైపోతాయండి, ఒకదాని తర్వాత ఒకటి పాడైపోతాయి. సో అందుకని ఇలా ముడి వేసుకొని ఫ్రీజర్లో అయితే పెట్టేసుకోకూడదు. మనం ఈ కవర్లో నేను తెచ్చుకోగానే ఇలాగా ప్లాస్టిక్ బాక్స్ అయితే ఉంటాయి కదా, సో అట్లాంటివి అయితే తెచ్చుకొని ఇలాగా బాక్సెస్లో అయితే పెట్టేసుకోవాలి. మనం ఈ ప్లాస్టిక్ బాక్సెస్ అని పడేస్తూ ఉంటాం కదా, వాటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలాగా ట్రాన్స్పరెంట్ కలర్లో ఉన్న ఈ ప్లాస్టిక్ బాక్సెస్ ఏంటి అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ లెమన్స్ మనకి చూడగానే కనపడతాయి అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇలాగా ఫ్రీజర్లో అయితే నేను స్టోర్ చేసేసుకుంటున్నానండి. ఈ ఫ్రీజర్లోనైనా సరే డీప్లోనైనా సరే పెట్టుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటాయి. ఈ లెమన్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. షుగర్ మనము ఇలాగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో మనకి షుగర్లోని చీమలు పట్టేస్తూ ఉంటాయి. ఎక్కువగా చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఇలాగా కొబ్బరి పెంకులు అయితే ఉంటాయి కదండి, కొబ్బరి చిప్ప ఆ పెంకులు అయితే ఇలా పగలగొట్టుకు షుగర్ ఉన్న ప్లేస్లో అస్సలు చీమలు అయితే రావండి. స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదటిగా యూజ్ చేసేది లైటర్ కదండి. ఈ లైటర్ అనేది మనకి సరిగ్గా లేకపోతే చాలా అనీజీగా కనపడుతూ ఉంటుంది, జిడ్డు మరకలు ఎక్కువగా అయిపోతూ ఉంటుంది కదా. దానివల్ల మనం ఏంటంటే లైటర్ అనేది చాలా నీట్గా ఉంచుకోవాలి, ఎందుకంటే చూడడానికి కూడా బాగోదు కదా. సో అందుకని ఇంకా లైటర్ని మనం ఎప్పుడు రిమూవ్ చేసుకోవాలి అనుకున్నా సరే మనము బ్రష్తో కానీ దేంతో కానీ క్లీన్ చేయలేము, అలాగే వాటర్తో కూడా క్లీన్ చేయలేము కదా. అలా కాకుండా సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అండి, మట్టిని కానీ మురికిని కానీ ఆయిల్నెస్ కానీ. ఇప్పుడు ఏంటంటే ఒక టిష్యూ పేపర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని టిష్యూతో రబ్ చేస్తున్నట్టుగా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసామంటే చాలండి, చాలా నీట్గా అయితే లైటర్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. షుగర్ ఉన్న ప్లేసెస్లో ఇలా పెట్టుకొని స్టోర్ చేసుకోవడం వల్ల చీమలు అనేవి రావండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా దానిమ్మకాయని మనము కట్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. దానిమ్మకాయలు కొంటాం కానీ మనమైతే ఇలా కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇవి తినడానికి చాలా బాగానే ఉంటాయి కానీ కోసుకోవడం మటుకి చాలా కష్టం కదండి. సో అలాంటి టైమ్స్లో ఈ చిన్న టిప్ని అయితే యూజ్ చేయండి, చాలా బాగా ఈజీగా వచ్చేస్తాయి.
నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేసుకొని ఇలాగా 4 సైడ్స్ ఇట్లాగా గీసేసుకోవాలండి. గీసుకున్నాక ఏ పార్ట్ ఆ పార్ట్ వచ్చేస్తాయి. చాలా ఈజీగా మనము ఇలాగా వలిచేసుకోవచ్చు. అండ్ ఎన్ని దానిమ్మకాయలు కావాలన్నా ఒక 10 మినిట్స్ లో మనము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక గంట పనిని మనము హాఫ్ అన్ అవర్ లో మనము కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్ గా టిప్ ఉంటుంది. నేను ఒక దానిమ్మకాయని తీసుకున్నానండి. ఈ విధంగా నేను చాలా ఫాస్ట్ గా అయితే ఇలాగా వలిచేసుకుంటున్నాను. ఎక్కువ పని ఎక్కువ లేకుండా చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయండి. మనం తినడానికి కూడా తినాలనిపిస్తుంది అనమాట. ఇంత ఈజీగా అయితే వచ్చేస్తే మనకి ఎక్కువసేపు మనం ఇలా వలుచుకొని తినాలంటే చాలా కష్టంగా ఫీల్ అవుతాం కదా. సో అందుకని దానిమ్మకాయని ఇలా వలిచేసుకొని అప్పుడు మనం ఈజీగా ఒక స్పూన్ వేసుకొని తినేయచ్చు. లేదంటే జ్యూసెస్ కి మనము యూస్ చేసుకోవచ్చు. మనము ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. బ్లడ్ బాగా పర్సంటేజ్ అయితే బాగుంటుంది కదా. సో దానిమ్మకాయలు కూడా మనము హెల్త్ లో మనం ఇలాగా తీసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి వీక్స్ వన్స్ అయినా తీసుకోండి ఫ్రూట్స్ అనేవి. ఇలాగా డైలీ మనము ఫ్రూట్స్ తినడం వల్ల చాలా హెల్త్ అయితే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మనము ఇలాంటి దానిమ్మకాయలు కూడా మనం ఈజీగా వలిచేసుకోవచ్చు అండి. చాలా యూస్ఫుల్ గా ఈ టిప్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఇది అందరి ఇంట్లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనకి రోకలు కానీ లేనప్పుడు ఈ టిప్ అనేది యూజ్ చేయండి. ఇన్స్టెంట్ గా మనము కాఫీ కానీ టీ కానీ పెట్టుకోవాలన్నప్పుడు, అల్లము దంచాలనుకుంటాం కదా, పప్పు చేసినప్పుడు వెల్లుల్లిపాయలు దంచాలనుకుంటాం. అలాంటి టైమ్స్ లో అప్పుడప్పుడు మన దగ్గర ఏమీ లేకపోతే ఈజీగా ఒక గ్లాస్ లో ఇలాగా అల్లం కానీ ఏదైనా సరే మనం మసాలా చేసుకోవాలనుకున్నా సరే, లేదు అనంటే సింపుల్ గా మనం ఏదైనా కషాయం పెట్టుకోవాలనుకోండి, రోకలి లేని టైంలో ఇలా యూజ్ చేసుకోండి. ఒకసారి చాలా బాగా యూజ్ అవుతుంది. స్టీల్ గ్లాస్ ఒకటి తీసుకోండి. అండ్ రోలర్ అయితే ఉంటుంది కదండి అందరి ఇంట్లో అయితే, ఆ రోలర్ ఒకటి తీసుకోండి. ఇలాగా దంచేసుకుంటే బాగా ఈజీగా మనకి పౌడర్ అయితే అయిపోతుందండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఒక చేతిని ఇలాగా హోల్ చేసినట్టు పెట్టామంటే అందులో నుంచి ఏది బయటికి రాదండి. ఇప్పుడు నేను జీలకర్ర మిరియాలు అయితే వేసి నేను పౌడర్ చేద్దామని చెప్పి ఇలాగా పౌడర్ చేస్తున్నాను అనమాట. చూసారు కదండి ఎంత మంచిగా పౌడర్ అయిందో. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందండి. రోకలి లేని టైంలో ఇలాగైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఇంట్లోనే పౌడర్ చేసేసుకోవచ్చు. మిక్సీ పట్టాం కదా, మిక్సీ పట్టాలంటే ఎక్కువ క్వాంటిటీ కావాల్సి వస్తుంది కదా, కొంచెం క్వాంటిటీ ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇక్కడ ఒక బౌల్ అయితే తీసుకుంటున్నానండి. ఈ బౌల్లో నేను కొద్దిగా అయితే కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ కర్డ్లో నేను నెక్స్ట్ వచ్చేసరికి టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ టర్మరిక్ పౌడర్ మనకి హైజీనిక్ పర్పసెస్ లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కర్డ్ వచ్చేసరికి బాగా మనకి షైనీగా అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదండి. అండ్ పులుపుగా ఉన్న పెరుగు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను చేసే ఈ టిప్ అనేది. అండ్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే చాలండి. మనకి ఇంట్లో ఉన్న గోల్డ్ వస్తువులు అయితే నల్లగా అయిపోతున్నాయా, అయితే ఈ 2 ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయండి చాలు. అండ్ గోల్డ్ వస్తువులు అయితే చాలా తెల్లగా అయితే వచ్చేస్తాయండి. చాలా యూస్ఫుల్ గా టిప్ ఉంటుంది. అండ్ ఇలాగా మనము పెరుగు ప్లస్ టర్మరిక్ పౌడర్ లో ఇలాగా 2 కలిపేసుకొని ఈ విధంగా మనము గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఇలా పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే చాలండి. అండ్ చాలా యూస్ఫుల్ గా మనకి ఈ టిప్ అనేది ఉంటుందండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి మెరుగు పెట్టించుకుంటూ ఉంటాం కదా. సో అలా కాకుండా దీనిలో ఉండే మురికి గానీ షైనెస్ అనేది మళ్ళీ తిరిగి రావడానికి చాలా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత నేను ఈ విధంగా చూసారు కదండి, ఈ విధంగా చేత్తోనే స్లోగా రబ్ చేస్తున్నాను అనమాట. ఇలా రబ్ చేయడం వల్ల ఏంటంటే ఇది అనేది కొంచెం మనకి షైనెస్ అవుతుంది అనమాట. ఈ పెరుగుతోనే నేను ఇలాగా స్క్రబ్ చేసుకుంటున్నానండి. అంతే, చాలా యూస్ఫుల్ గా ఈ టిప్ ఉంటుందండి. ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ ఇట్లాగా రబ్ చేస్తూ మనము క్లీన్ చేస్తే చాలండి, చాలా యూస్ఫుల్ గా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి ఎంత తెల్లగా అయితే వచ్చిందో. అండ్ గోల్డ్ చైన్ అయితే చాలా షైనీగా వచ్చిందనమాట. అండ్ చాలా యూస్ఫుల్గా ఈ టిప్ వర్కౌట్ అవుతుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి పాలు ఎప్పుడైనా ఇరిగిపోతున్నాయి, ఆ ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్న టైంలో ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా అందరి ఇంట్లో అయితే షుగర్ అయితే ఉంటుంది కదండి, ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసేసుకున్నాము అంటే పాలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి. అప్పటికప్పుడు మనం కాఫీ కానీ టీ కానీ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. పాలు అనేవి విరగకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, టిప్ బాగా వర్కౌట్ అవుతుంది.
అండ్ ఇప్పుడు వరకు చెప్పిన టిప్స్ అన్ని మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ నైస్ డే అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.